హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో టెట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇది. సో మనకి 4వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతాయి, జూలై 4th నుంచి. అండ్ దీనికి మనకి డిఎస్సి వచ్చేసి కూడా ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది చెప్పారు. అంటే క్లారిటీగా డేట్స్ అనేది ఇవ్వలేదు అనమాట. సో దీంట్లో క్లారిటీగా వాళ్ళు ఏం ఇచ్చారంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేమో జూలై 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ రోజు మీరు రిజిస్టర్ చేసుకొని బేసిక్గా అంటే సింపుల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, ఫీ పేమెంట్కి. సో ఫీ పేమెంట్ వచ్చేసి 3rd జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అలానే 16th జూలై వరకు ఉంది ఫీ పేమెంట్ లాస్ట్ డేట్. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి ఫీ పేమెంట్ అయ్యాక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 4th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 17 జూలై. ఓకే ఫ్రెండ్స్. అండ్ అలానే మీకు టెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఈసారి ఆగస్టులోనే పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి ఎక్కువ టైం ఇవ్వలేదు కదా, ఓన్లీ 12 days 14 days ఇచ్చారు అంతే. 2 weeks టైం ఇచ్చారు అంతే ఆన్లైన్ అప్లికేషన్స్కి. సో అది అయిపోయిన బట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ టెట్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇది వచ్చేసి టెట్ సేమ్ ఆన్లైన్లోనే జరుగుతుంది. దీనికి సో టెట్ ఇచ్చారు కదా కాబట్టి డిఎస్సి ఎలా అనేది ఆల్రెడీ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అందరూ మొన్నటి దాకా ఏంటంటే 2 డిఎస్సీలు పెడతారు, లేదంటే ఒకటే డిఎస్సీ ఉంటుంది, అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే ఈవెన్ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా గవర్నమెంట్ టెట్ కమ్ డిఎస్సీ ఒకటి కండక్ట్ చేస్తుంది, అలాగే మెగా డిఎస్సీ ఒకటి కండక్ట్ చేస్తుందని ఏవో చెప్పారు. అఫీషియల్ న్యూస్ ఏం లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకున్నారనమాట. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. సో నిన్నటిదాకా అదే రచ్చ యూట్యూబ్లో. సో దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. సో ఈ క్లారిటీ వచ్చిందంటే ఒకటే డిఎస్సి, అది మెగా డిఎస్సి. అండ్ టెట్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు, అదే మొన్న ఫిబ్రవరిలో జరిగిన టెట్కి సంబంధించి రీసెంట్గా రిజల్ట్ వచ్చింది కదా వాళ్ళు, అండ్ ఇప్పుడు ఈ టెట్కి అప్లై చేసిన వాళ్ళ రిజల్ట్. సో ఇవన్నీ రెండు కలిపి వచ్చాక ఆ మెగా డిఎస్సి అనేది ఒక ఆగస్టులో జరిగే టెట్కి డిఎస్సికి ఒక 30 days గ్యాప్లో కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడు ఆగస్ట్లో ఎగ్జామ్ జరిగిందంటే డిఎస్సి ఎగ్జామ్ మ్యాక్సిమం 30 days ఉంటుంది ఆగస్ట్లో టెట్ జరిగిన దానికి, లేదా ఇంకా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మధ్యలో క్లాసెస్ వస్తుంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అవి కానీ ఇవన్నీ. సో కనీసం మినిమం ఒక 30 days గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. సో టెట్ కమ్ డిఎస్సి అనేది టెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు అలానే డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతూ ఉండి రెండు కలిపి ఒకే దాంతో పాటు. అలానే టెట్కి నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇవాళ ఇస్తారు, జూలై 1st. సో మీరు ఈవినింగ్ లోపు నోటిఫికేషన్ రావచ్చు. అండ్ రేపటి నుంచి జూలై 3 నుంచి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్. సో అలానే ఈ మనకు సంబంధించి పాత డిఎస్సి ఉంది కదా, సో పాత డిఎస్సి వచ్చేసి 6100 పోస్టులు ఇచ్చారు కదా, అది ఆల్రెడీ గవర్నమెంట్ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. ఒక జీవో కూడా విడుదల చేసే దానికి సంబంధించి జీవో 256. సో కొత్త నోటిఫికేషన్ వచ్చేసి 16,347 పోస్టులకు మాత్రమే జరుగుతుంది. అండ్ ఇది కూడా ఒకటే డిఎస్సి పెట్టుకోండి, ఒకటే డిఎస్సి, 2 డిఎస్సి లేవు నాకు తెలిసినంతవరకు. అండ్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ నుంచి ఒకటే డిఎస్సి చెప్తుంది, అండ్ అదే డిఎస్సి కండక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సో కామన్గా ఉన్న డౌట్, టెట్ ముందు జరిగిద్దా డిఎస్సి ముందు జరిగిద్దా, టెట్ ముందు జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. నోటిఫికేషన్ క్లియర్ కాదు, ఇది పేపర్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి గవర్నమెంట్ ఇచ్చిందే వీళ్ళు పబ్లిష్ చేస్తారు కాబట్టి సో దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి csc.ab.gov.in రెండింటికి కలిపి, లేదు మీరు APTET.APCFS.in కూడా చెక్ చేసుకోవచ్చు, అలాగే APDSC.APCFS.in కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ టెట్కి సంబంధించి మీకు ఓల్డ్ పేపర్స్ కానీ అవన్నీ కూడా మీకు ఆన్లైన్లో జరుగుతున్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, యూస్ఫుల్గా ఉంటుంది మీకు. అలానే ఈ టెట్ వెయిటేజ్ తెలుసు కదా, 20% ఉంది. సో వీళ్ళైనంత ఎక్కువ స్కోర్ చేయడం మీకు ఉపయోగంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పనిగా అప్పుడప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. సో మీ జాబ్స్ సంబంధించి అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ మా వెబ్సైట్ వచ్చేసి gov.job.online.in. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.